రైట్ ఇక సంక్రాంతికి రైళ్లు బస్సులన్నీ ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే అన్ని రైళ్లలో రిజర్వేషన్లు ముగిశాయి. 7 వారాల ముందే ట్రైన్లు బస్సుల బుకింగ్స్ అయిపోయాయి. ప్రధాన మార్గాల్లో మాత్రం ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కొన్ని మార్గాల్లో వెయిటింగ్ దాటి రిగ్రెట్ స్టేటస్ చూపిస్తుంది. రైట్ ఇక డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. చెప్పండి శ్రీశైలం, రైళ్లు రద్దీగా ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి తరహాలో డీటెయిల్స్ ఏంటి? ఏపీకి వెళ్ళేటువంటి అన్ని మార్గాల్లో కూడా బస్సులు రైళ్ళన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. విమాన ఛార్జీలు కూడా రెక్కలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ 9 తారీఖు నుంచి అంటే జనవరి 9 నుంచి 13 వరకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అటు రైళ్లు ఇటు బస్సులు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. 9 తారీఖు నుంచి 13 వరకు అసలు రిజర్వేషన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. వెయిటింగ్ లిస్టు కూడా 500-600 దాటింది. మరోవైపు కొన్ని రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ కూడా దాటేసి రిగ్రెట్ స్టేటస్ కూడా చూపించేటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా సంక్రాంతి పండుగ అంటే ఏపీలో చాలా అద్భుతంగా జరుపుకుంటారు. అన్ని ప్రాంతాల్లో కూడా సంక్రాంతి సందడి అనేది మామూలుగా ఉండదు. దానికోసం ముందు నుంచే హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాల నుంచి అంటే హైదరాబాద్ ప్రాంతంలో ఏపీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఏపీకి తమ సొంత గ్రామానికి వెళ్ళి పండగ జరుపుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు సంక్రాంతి సందర్భంగా. ఇందుకోసమే ముందస్తుగానే రిజర్వేషన్లు కూడా చేసుకుంటుంటారు. బస్సులు రైళ్ళన్నీ కూడా రిజర్వేషన్ చేసుకుంటే అప్పుడు ఇబ్బంది ఉండని భావిస్తుంటారు. అయితే ఇంకా 7 వారాల సమయం ఉంది సంక్రాంతి పండుగకు. జనవరి 14 నాడు సంక్రాంతి పండుగ ఉంటే ఒకరోజు ముందు భోగి, సంక్రాంతి తర్వాత రోజు కర్మ నిర్వహించుకుంటారు. దానికి 2 రోజుల ముందు అంటే 10-11 వీకెండ్ వస్తుంది. 12 తారీఖు నాడు ఒక హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎట్లాగో సో 9, 8, 9 తారీఖుల నుంచే ప్రయాణాలను ప్లాన్ చేసుకుంటున్నారు ఏపీ వాసులు. దీనికోసమే మనం ఒక్కసారి రైలు కానీ బస్సులో కానీ ఒక్కసారి రిజర్వేషన్ కోసం చూస్తే కనుక 9 నుంచి 13 వరకు ఎక్కడా కూడా ఖాళీ లేదు. అన్నీ కూడా ఫుల్ అయిపోయినట్టు చూపిస్తున్నాయి. కొన్ని రైళ్లలోనైతే వెయిటింగ్ లిస్టు 500-600 ఉంది. ఇంకా కొన్ని రైళ్లలోనైతే రిగ్రెట్ స్టేటస్ అంటే 100 వెయిటింగ్ లిస్ట్ దాటేసి కూడా రిగ్రెట్ స్టేటస్ చూపిస్తుంది.